హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే న్యూస్ చూసిన. తెలంగాణలో భారీ యాక్సిడెంట్ అయింది. చాలా బాధాకరమైన విషయం. ఆ న్యూస్ చూస్తే నాకైతే గుండె తరుక్కుపోయింది. దాదాపు 20 మంది చనిపోయినారు, 19 మంది చావు మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్లాడుతున్నారు. సరే, ఇద్దరు డ్రైవర్ల నిరీక్షణ వలన ఈరోజు 20 కుటుంబాలు బయట రోడ్డులో పడ్డాయి. తండ్రి గురించి ఎదురు చూసే కొడుకుల గురించి ఎదురు చూసే తల్లులు, వాళ్ళను రోదన చూస్తే నాకైతే గుండె తరుక్కుపోయింది. దీనికి కారణం ఎవరు? దీని గురించి ఎవరు ఆలోచించరు. అర్థమైందా? మన ఇండియాలో ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల, అండ్ ట్రక్ డ్రైవర్ల వల్ల కొన్ని లక్షల కుటుంబాలు చనిపోయినాయి. అయినా ఏ ప్రభుత్వం కానీ వీటి గురించి ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటలేవు. వాళ్ళు చనిపోయినాక మాత్రం మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, దేనికైనా సిద్ధమే. ఏం పైదా మీ ఎంపీలు వచ్చి? జరగకముందే ఉండాలి కదా ఏదైనా. సిస్టమేటిక్ అనేది ఒకటి తీసుకురావాలి కదా. ఏది ఏమైనా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఇంతకన్నా మనం ఏం చెప్పలేం. వాళ్ళ ఆత్మను శాంతించాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ ఓం శాంతి. కానీ చాలా బాధాకరమైన విషయం. న్యూస్ చూస్తే నాకైతే